హాయ్ అండి. 24 డేస్ 24 మోడల్స్లో భాగంగా నిన్న బ్లౌజ్ కటింగ్ అనేది చేశాం కదా. ఈరోజు స్టిచ్చింగ్ ఎలా చేయాలనేది చెప్తాను, బట్ ఎక్కడా స్కిప్ చేయకండి. చాలా క్లియర్గా ఈజీగా అర్థమయ్యేటట్లు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ ఇలా బ్లౌజ్ అనేది కట్ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ని జాయిన్ చేసుకోవాలి. ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ని మొత్తంగా ఓపెన్ చేసేసుకొని దానిపైన లైనింగ్ పెట్టేసుకోవాలి. ఇలా లైనింగ్ పెట్టేసుకొని కొంచెమన్నా క్రింద వైపు ఉంచేటట్లు చూసుకోండి, ఎందుకంటే నార్మల్గా ఎక్కువే కట్ చేసుకుంటాం కదా బ్లౌజ్ క్లాత్ని. సో అలా కొంచెమన్నా క్రింద వైపున ఎక్కువగా ఉండేటట్లు చూసుకొని ఎక్కడికక్కడ అడ్జస్ట్ చేసుకుంటూ క్లాత్ని ఎక్కడ కూడా ముడత అనేది రాకూడదు. ఇలా ముడత రాకుండా చూసుకొని ఫస్ట్ క్రింద సైడ్, తర్వాత ఆర్మ్ రౌండ్ నుంచి నెక్ ఇలా వచ్చేటట్లు స్టిచ్ చేసుకోవాలి. ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ని జాయిన్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ మొత్తాన్ని కట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్స్ జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ని జాయిన్ చేసేటప్పుడు కూడా రెండు ఒకదానికొకటి ఎదురెదురుగా ఫస్ట్ పెట్టేసుకొని ఆ తర్వాత మాత్రమే ఇది జాయిన్ చేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఇలా లైనింగ్ క్లాత్ని పెట్టేసుకొని ఎక్కడ కూడా ముడత రాకుండా ఎక్కడికక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఇలా లైనింగ్ క్లాత్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద జాయిన్ చేయాలి. ఆ తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని కట్ చేయాలి. ఇప్పుడు షేప్ డాట్స్ కోసం మార్కింగ్ చేద్దాము. అయితే ఇక్కడ నేను 2.5కి మార్కింగ్ ఆల్రెడీ చేశాను కదా. ఇక్కడ మళ్ళీ 2.5, 1.25, 1.25కి ఇలా ఒక మార్కింగ్ చేశాం కదా. ఇప్పుడైతే షేప్ డాట్ లెంత్ అనేది తీసుకుందాము. వీళ్ళు మనకి మెజర్మెంట్ బ్లౌజ్ ఇచ్చారు కదా, నాకు ఇక్కడ చెక్ చేస్తే 2.35 ఇంచులు ఉంది. 2.35 ఇంచుకి ఒక మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ నుంచి ఇలా ట్రయాంగిల్ షేప్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్ వచ్చి హుక్స్ పట్టీ లేదా కాజా పట్టీ వైపు అనేది మార్కింగ్ చేసుకోవాలి. అయితే పై వైపున 1/2 ఇంచ్ అనేది వదిలేయాలి, ఎందుకంటే స్టిచ్చింగ్లోకి వెళ్తుంది కదా. 1/2 ఇంచ్ వదిలేసుకొని అక్కడి నుంచి క్రింద వరకు ఎంత ఉందో మార్కింగ్ చేసుకోవాలి. చూస్తే అందులో 1/2కి ఇంకొక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ డాట్ పొడవును వచ్చేసి బ్లౌజ్ ప్రకారం తీసుకోవచ్చు, లేదా ఇలా 2.5కి మార్కింగ్ అయినా చేసుకోవచ్చు. దీనికి ఇలా ఒక స్ట్రైట్ లైన్ కొట్టేసుకొని అటు ఇటు పావు ఇంచు ఉండేటట్లుగా ఇలా ఒక ట్రయాంగిల్ షేప్ వచ్చేలాగా మరలా లైన్స్ డ్రా చేయాలి. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ వైపు ఇంకొక డాట్ అనేది తీసుకోవాలి. దానికోసం ఇక్కడ నేను ఫోల్డ్ చేస్తున్నట్టుగా ఫోల్డ్ చేసి ఈ పై వైపున 1 ఇంచు ఉండేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే ఇక్కడ కరెక్ట్గా అనేది వస్తుంది. అలానే క్రింద వైపున ఫస్ట్ పెట్టుకున్న మెయిన్ డాట్ కూడా క్రాస్గా ఉండేటట్లు చూసుకోవాలి. తర్వాత ఇప్పుడు నేను ఇట్లా మార్కింగ్ పెడుతున్నట్టుగా ఫస్ట్ ఈ ఫోల్డింగ్ పైన ఒక మార్కింగ్ పెట్టేసుకొని సేమ్ అటు ఇటు రెండు వైపులా పావు ఇంచు ఉండేటట్లుగా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ డాట్కి ఇక్కడ ఆర్మ్ రౌండ్ మధ్య డాట్కి డిస్టెన్స్ వచ్చేసి 2 ఇంచెస్ ఉండేటట్లు తీసుకోండి. ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, కరెక్ట్గా ఈ మిడిల్లో హుక్స్ పట్టీ దగ్గర పెట్టుకున్న ఈ డాట్ అనేది పైన ఆర్మ్ రౌండ్కి పెట్టుకున్న డాట్కి మెయిన్ డాట్కి పెట్టుకున్న మార్కింగ్కి ఇలా మధ్యలో ఉండేటట్లుగా చూసుకోవాలి. ఇలా ఉన్నప్పుడు మాత్రమే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. రెండో పార్ట్కి కూడా సేమ్ మార్కింగ్స్ పెట్టుకోవాలి, లేదంటే ఈ పార్ట్ని ఆ పార్ట్ పైన పెట్టేసి ప్రెస్ చేస్తే ఈ మార్కింగ్స్ అనేది దాని మీద పడిపోతాయి. ఇక ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న దాని ప్రకారంగా ఫస్ట్ మెయిన్ డాట్ని స్టిచ్ చేసుకోవాలి. యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలా స్టిచ్ చేసుకోండి. చూసారా షేప్ ఎంత షార్ప్గా వచ్చిందో. మనం స్టిచ్ చేసినప్పుడు కూడా ఎడ్జ్లో షార్ప్గా వచ్చేటట్లు చూసుకోవాలి. అయితే ఇక్కడ నేను ఫస్ట్ మెయిన్ డాట్ వేసాను కదా, ఈ మెయిన్ డాట్ నుంచి ఈ హుక్స్ పట్టీ వైపుగా డిస్టెన్స్ కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసి అప్పుడు మాత్రమే మనం వేరే 2 స్టిచెస్ అనేది వేయాలి. ఇప్పుడు నేను మెయిన్ డాట్ నుంచి ఇక్కడ వరకు కొలిస్తే నాకు కరెక్ట్గా పట్టీ హుక్స్ పట్టీ లేదా కాజా పట్టీ వేసుకోవడానికి కావాల్సినంత ప్లేస్ అనేది ఉంది. అలా ఉంచి అప్పుడు మాత్రమే స్టిచ్ చేసుకోవాలి. ఒకవేళ తగ్గిందనుకోండి ఆ ప్లేస్ ఇప్పేసి కొంచెం అటువైపుకో ఇటువైపుకో అనేది వేసుకోవాలి. సెకండ్ డాట్ వచ్చేసి హుక్స్ పట్టీ లేదా కాజా పట్టీ వైపు కరెక్ట్గా మనం పెట్టుకున్న మార్కింగ్స్ ప్రకారమే స్టార్టింగ్లో రఫ్ చేస్తే స్టిచ్ అనేది ఊడిపోకుండా ఉంటుంది. అలా రఫ్ చేసి ఇలా ఎడ్జ్ అనేది షార్ప్గా వచ్చేటట్లు స్టిచ్ వేయాలి.
తర్వాత నెక్స్ట్ డాట్ వచ్చేసి ఆర్మ్ రౌండ్ వైపు ఉంది కదా, ఈ ఆర్మ్ రౌండ్ వైపు యాజ్ ఇట్ ఈజ్ ఎలా మార్కింగ్ చేసుకున్నామో అలాగే ఫోల్డ్ చేసేసి షార్ప్గా వచ్చేటట్లు స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మాత్రమే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. తర్వాత మెయిన్ డాట్కి అనేది డబల్ స్టిచ్ వేసుకోండి, కొంచెం గట్టిగా ఉంటుంది. నెక్స్ట్ వన్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఒక పార్ట్ ఎలా స్టిచ్ చేసామో రెండో పార్ట్ కూడా అలానే స్టిచ్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి షేప్ బెల్ట్. ఈ షేప్ బెల్ట్ కోసం క్లాత్ని నేను మిస్టేక్ చేశానని చెప్పాను కదా, అయితే ఇక్కడ ఎడ్జ్ ఉన్న ఈ క్లాత్ అనేది నార్మల్గా నేను ఎప్పుడు కూడా బ్యాక్ పార్ట్ నడుం బెల్ట్గా వాడతాను. అయితే వీళ్ళు పైపింగ్ వేయమన్నారు కాబట్టి ఈ క్లాత్ అవసరం ఉండదు, సో నేను ఈ క్లాత్ని షేప్ బెల్ట్గా వాడుతున్నాను. అయితే ఫస్ట్ క్రింద వైపున స్ట్రైట్గా ఉండేటట్లు ఒక లైన్ డ్రా చేసేసుకొని క్రింద ఉన్న క్లాత్ని కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు షేప్ బెల్ట్ లెంత్ అండ్ విడ్త్ అనేది చెక్ చేద్దాము. ఫస్ట్ ఈ లెంత్ వచ్చేసి క్రింద వైపున ఖర్చు కోసం ఎక్స్ట్రా వదిలేసుకోవాలి. అలానే పై వైపున స్టిచ్ కంటే ఇంకొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి. నాకు మొత్తం వచ్చేసి 3.5 ఇంచ్ వచ్చింది. ఈ 3.5 ఇంచ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్ విడ్త్ రెండో వైపున కూడా చూసుకోవాలి. అయితే ఫస్ట్ వచ్చేసి నేను ఈ లెంత్ ఎంత కావాలనేది చూస్తున్నాను. దానికోసం ఈ వైపునగా పెట్టేసుకొని ఇటు లాస్ట్ వరకు ఎంత కావాలో ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు రెండో వైపున క్లాత్ లెంత్ కోసం వచ్చేసి నేను ఫస్ట్ బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకొని నాకు ఇక్కడ క్లాత్ ఎంతైతే అవసరమో ఆల్రెడీ తీసేసుకున్నాము. ఈ రెండో వైపున వచ్చేసరికి ఇక్కడ మనకి కావాల్సినంత క్లాత్ తీసుకుంటే మాత్రమే స్ట్రైట్ స్టిచ్ వస్తుంది. కాబట్టి ఇక్కడ నుంచి ఎంత కావాలో తీసుకుంటున్నాను. అయితే పైన 1/2 ఇంచ్ వచ్చేసి ఖర్చు కోసం, క్రింద వైపున యాజ్ ఇట్ ఈజ్ ఎంత ఉందో అంత తీసుకుంటాను. అంటే నాకు 3 ఇంచెస్ అనేది అవసరమైంది. బట్ ఇక్కడ 3 ఇంచెస్కి క్లాత్ అనేది కొంచెం లేదు కాబట్టి అక్కడ ఉన్న క్లాత్ని కట్ చేసి అక్కడ జాయింట్ వేస్తాము. ఇక్కడ ఇప్పుడు షేప్ రావటం కోసం మరలా ఫ్రంట్ పార్ట్ని తీసుకొని ఇక్కడ షేప్ డాట్ ఎక్కడి నుంచి ఎంతవరకు ఉందో చూడండి. 3 ఇంచెస్కి వచ్చింది కదా, సేమ్ ఇక్కడ కూడా 3 ఇంచెస్కి ఒక మార్కింగ్ పెట్టండి. ఇప్పుడు ఈ లెంత్ ఎంత ఉందో చెక్ చేద్దాం. 3.25 ఇంచ్, దాంట్లో 1/2 ఇంచ్ లెస్ చేసి 2.75 ఇంచ్ని ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న మార్కింగ్ ప్రకారం షేప్ వచ్చేలాగా డ్రా చేయాలి. అయితే నేను ఇప్పుడే కట్ చేయట్లేదు, ఎందుకంటే ఈ క్లాత్ని ఇక్కడ జాయింట్ చేసిన తర్వాత కట్ చేస్తే షేప్ కరెక్ట్గా వస్తుందని చెప్పేసి ఇక్కడ కట్ చేసుకొని ఇక్కడ ఉన్న పీసెస్ని ఈ విధంగా జాయింట్ చేస్తున్నాను. సేమ్ ఎలా అయితే ఉన్నాయో అలానే మరలా క్లాత్ని సెట్ చేసేసుకొని ఆల్రెడీ ఇట్లా డ్రాయింగ్ చేసుకున్నాం కదా, దాని ప్రకారం కట్ చేస్తూ ఇక్కడ మనకు కావాల్సింది ఎంత 3 ఇంచెస్ కదా, 3 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకొని షేప్ వచ్చేలాగా ఇలా షేప్ బెల్ట్ని కట్ చేయాలి. ఆ తర్వాత మనకి హుక్స్ పట్టి కాజాపట్టి ఎటువైపు వస్తుంది అనేది ఒక మార్కింగ్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ని తీసుకోవాలి. నేను ఇంతే కాకుండా ఇంకొక 2 పీసెస్ ఎక్స్ట్రా అనేది తీసుకున్నాను. ఇట్లా మొత్తం 3 పార్ట్స్ అనేది ఒక షేప్ బెల్ట్కి వచ్చేటట్లుగా 2 లైనింగ్ పార్ట్స్, ఒక మెయిన్ ఫ్యాబ్రిక్ ఇలా వచ్చేటట్లుగా తీసుకున్నాను. అయితే ఇక్కడ నేను సెట్ చేయటం కూడా ఎలా చూసానో చూడండి. ఇక్కడ మార్కింగ్ ఉన్నది చూసారా. తర్వాత దీనికి వచ్చేసి రెండో వైపున ఒకదానికొకటి ఎదురెదురు ఆపోజిట్ ఉండేటట్లు, ఇప్పుడు దీని మార్కింగ్ ఇటువైపు ఉంది, దీని మార్కింగ్ వచ్చేసి ఇట్లా ఒకదానికొకటి ఎదురెదురుగా ఉండేటట్లుగా సెట్ చేసుకోవాలి. ఫస్ట్ మనం మెయిన్గా కట్ చేసింది మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టేసుకొని దానిపైన ఎక్స్ట్రా క్లాత్ని పెట్టుకోవాలి. ఫస్ట్ వచ్చేసి నేను ఇప్పుడు ఈ క్లాత్ని స్టిచ్ చేస్తున్నాను. ఇక్కడ స్టిచ్ చేసేటప్పుడు ఈ వైపున క్లాత్ ఉన్నా లేకపోయినా పర్లేదు, కానీ మనకి మెయిన్గా కావాల్సింది హుక్స్ పట్టి కాజా పట్టి వైపు, అటువైపు కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉండేటట్లుగా చూసుకొని ఫస్ట్ క్రింద వైపున స్టిచ్ వేసుకోవాలి. తర్వాత దీనికి ఆపోజిట్లో ఇంకొక దాన్ని పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనం ఇట్లా ఆపోజిట్లో ఒకదానికొకటి పెట్టేసుకున్నామో ఇక షేప్ బెల్ట్లో ఏ మాత్రం చేంజెస్ ఉండవు, డైరెక్ట్గా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి అటాచ్ చేసుకోవచ్చు. తర్వాత క్రింద వైపున ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేయాలి. ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి 2 లైనింగ్ పార్ట్స్ని మాత్రమే ఇలా టర్న్ చేసుకొని లైనింగ్ పార్ట్ మీద మాత్రమే స్టిచ్ పడేటట్లు స్టిచ్ వేస్తున్నాను. ఇలా రెండిటికి స్టిచ్ వేసిన తర్వాత
తర్వాత ఇప్పుడు లైనింగ్ పార్ట్ని బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద స్టిచ్ పడేటట్లు స్టిచ్ వేసుకోవాలి. ఇలా రెండిటికి స్టిచ్ చేసిన తర్వాత యాజ్ ఇట్ ఈజ్ మెయిన్ లైనింగ్ని మనం కట్ చేసుకున్నాం కదా షేప్ బెల్ట్, అది ఎంతైతే ఉందో అంతా మొత్తం కట్ చేసేసుకోవాలి. ఇలా రెండు కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి జాయింట్ చేయాలి. అయితే ఇక్కడ జాయింట్ చేసేటప్పుడు మనం ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టుకున్నాం కదా హుక్స్ పట్టి కాజా పట్టికి జాయింట్ అయ్యేటట్లు, అది మాత్రమే చూసుకొని ఇక్కడ జాయింట్ పడాలి. షేప్ బెల్ట్ని జాయింట్ చేసేటప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్ ఫ్యాబ్రిక్ ఫ్రంట్ పార్ట్ పైన ఇలా కొంచెం ట్రయాంగిల్ షేప్ వచ్చేటట్లు పెట్టాలి. ఒక లైనింగ్ ఫ్యాబ్రిక్ని మాత్రం ఒక సైడ్న వదిలేయాలి. ఇలా కొంచెం స్టిచ్ చేసుకొని ఇక్కడ మనకి మెయిన్ డాట్ ఉంది కదా, మెయిన్ డాట్ మీద మొత్తంగా స్టిచ్ పడకూడదు, కొంచెం మాత్రమే పడేటట్లు. అంటే ఆ మెయిన్ డాట్ని కొంచెం పక్కకు అనేసుకొని స్టిచ్ వేయాలి. ఇలా స్ట్రైట్గా స్టిచ్ చేస్తే చూడండి మొత్తం పడలేదు, కొంచెం మాత్రమే పడింది. నెక్స్ట్ ఇట్లా వదిలేసాం కదా, దాన్ని ఈ వైపుగా తెచ్చుకొని ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేయాలి. అయితే స్టిచ్ చేసే ముందుగా నేను చెక్ చేస్తున్నాను కరెక్ట్గా సెట్ అవుతుందో లేదో. బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ ఇలా పెట్టేసుకొని ఈ క్రింద వైపుని చూడండి ఓన్లీ పైపింగ్ వేయడానికి మాత్రమే క్లాత్ అనేది ఉంది. అలా సరిపోయేటట్లుగా ఉంటేనే మనం సైడ్ జాయింట్ చేసేటప్పుడు కరెక్ట్గా స్టిచ్ అనేది స్ట్రైట్గా వస్తుంది, బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ అనేది సరిపోతుంది. ఇప్పుడు ఈ వైపున లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఇలా ఫోల్డ్ చేసుకొని పై వైపున స్టిచ్ పడేటట్లు మెయిన్ డాట్ మీద లోపలికి అనేది వెళ్ళకుండా జాగ్రత్తగా మెయిన్ డాట్ని చూసుకుంటూ లాస్ట్ వరకు ఇలా కొంచెం కొంచెంగా ఫోల్డ్ చేసుకొని పైన ఒక స్టిచ్ అనేది వేయాలి. చూసారా ఎంత బాగా వచ్చిందో, ఇన్విజిబుల్గా కూడా షేప్ బెల్ట్ అనేది వచ్చేసింది. ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి హుక్స్ పట్టి కాజా పట్టి వేయాలి. అయితే వాళ్ళు మనకి మెజర్మెంట్కి ఇచ్చిన బ్లౌజ్ అనేది చెక్ చేసుకోవాలి. రైట్ సైడ్ హుక్స్ పట్టి కాజా పట్టి ఉందా, ఏ వైపున హుక్స్ పట్టి కాజా పట్టి ఉందా అనేది చెక్ చేసుకొని అప్పుడు మాత్రమే హుక్స్ పట్టి కాజా పట్టి వేయాలి. ఇక నేను హుక్స్ పట్టి కాజా పట్టి కోసం నెక్లో మిగిలిన క్లాత్ని నేను తీసుకుంటున్నాను. ఈ క్లాత్ కూడా డబల్ ఫోల్డింగ్ మీద ఉంది చూసారా. అయితే నాకు కాజా పట్టి కోసం 3 ఇంచెస్ విడ్త్ ఉండేటట్లు ఫస్ట్ కాజా పట్టికి తీసుకుంటున్నాను. హుక్స్ పట్టికి సేమ్ తీసుకోవద్దు, సేమ్ తీసుకుంటే క్లాత్ మందం ఎక్కువైపోతుంది. ఓన్లీ 2 ఇంచెస్ వరకు ఉండేటట్లు మాత్రమే తీసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేస్తున్నాను. ఇప్పుడు హుక్స్ పట్టీని ముందుగా జాయింట్ చేసేటప్పుడు 2 పార్ట్స్ ఈక్వల్గా ఉన్నాయా లేదో చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఏదైనా తక్కువ వస్తే ఇక నేను స్టిచ్ చేస్తున్నట్టుగా ఇలా స్టిచ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా కరెక్ట్గా చెక్ చేసుకొని అప్పుడు మాత్రమే హుక్స్ పట్టి కాజా పట్టిని జాయిన్ చేసుకోవాలి. ఫస్ట్ నేను కాజా పట్టి లెఫ్ట్ సైడ్న ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్న పెద్ద క్లాత్ ఉండేటట్లు తీసుకొని ఇలా క్రింద వైపున కొంచెం క్లాత్ ఎక్స్ట్రా ఉండేటట్లు తీసుకొని ఫోల్డ్ చేసి స్ట్రైట్గా ఒక స్టిచ్ వేయాలి. తర్వాత దాన్ని ఈ వైపు బ్యాక్ సైడ్కి రివర్స్ చేసుకొని కాజా పట్టి అంటే క్లాత్ అనేది బయటకు కనబడుతుంది కదా, అలా ఒక 2 ఫోల్డింగ్స్ చేసుకొని క్లాత్ కాజా పట్టి కోసం ఎంత కావాలో చూసుకొని అంత ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ వేయాలి. పై వైపున ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసి మరొక స్టిచ్ అనేది ఈ విధంగా వేసుకోవాలి. ఇలా కాజా పట్టి రెడీ అయింది. నెక్స్ట్ వన్ వచ్చేసి హుక్స్ పట్టి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ క్లాత్కి పై వైపునగా పెట్టేసుకొని లోపల వైపుకి కొంచెం క్లాత్ని ఎక్స్ట్రా ఫోల్డ్ చేసుకొని స్ట్రైట్గా ఇంకొక స్టిచ్ వేయాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు క్లాత్ని బ్యాక్ సైడ్కి రివర్స్ చేసుకొని పైన ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసి ఇలా ఫోల్డింగ్స్ చేయాలి. ఇక్కడ హుక్స్ పట్టి అనేది లోపలికి వెళ్ళిపోతుంది కదా, అందులోనూ పట్టి ఎంత కావాలో చెక్ చేసుకొని ఆ విధంగా ఫోల్డ్ చేసుకొని దీనిపైన స్ట్రైట్గా ఒక స్టిచ్ వేయాలి. నెక్స్ట్ వీడియోలో సైడ్ జాయింట్స్ అండ్ హ్యాండ్స్ని ఎలా జాయింట్ చేశాను అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మ్యాక్సిమం ఇదే వీడియోలో మొత్తం అప్లోడ్ చేద్దామని చూశాను, బట్ మొబైల్లో నాకు సఫిషియంట్ స్పేస్ లేకపోవటం వల్ల ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.